హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం ఒక మంచి చిటికలో అయిపోయే రెసిపీ ట్రై చేద్దాం. ఇది మలాయ్ మష్రూమ్ కర్రీ. ముందుగా నేను 2 ప్యాకెట్స్ ఆఫ్ మష్రూమ్స్ తీసుకున్నాను. వాటిని వాటర్లో వేసి ఒక్కసారి కడిగేసి వెంటనే పక్కకి తీసేసుకోండి. దాన్ని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా శుభ్రం చేసుకోండి. ఒక్కొక్క మష్రూమ్కి ఇలా పైన ఉన్న లేయర్ని తీసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మష్రూమ్ మన హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. దీంట్లో డి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. సో అందరూ వీక్లీ వన్స్ అన్నా తింటే మనకి డి విటమిన్ లోపం ఉండదు ఫ్రెండ్స్. చూసారా, ఈ విధంగా మష్రూమ్స్ అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వీటిని కట్ చేసుకోండి. చూసారా, ఇలా కట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు కొద్దిగా జీడిపప్పు, పెద్ద టమాటాలు అయితే ఒక 5 పడతాయి ఫ్రెండ్స్. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి, సో అన్ని తీసుకున్నాను. కొద్దిగా పచ్చిమిర్చి, ఒక 1/2 ఇంచ్ అల్లం ముక్క తీసుకుని ఇలా పేస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేయండి. దాంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ కసూరి మేతి. దాన్ని ఇలా తీసుకుని హ్యాండ్తో ఒకసారి ఇలా క్రష్ చేసుకుని వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని అంతటిని ఒకసారి టాస్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక పేస్ట్ పెట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని బాగా టాస్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కాసేపు బాగా ఫ్రై అవనివ్వండి. ఇలా రావటం స్టార్ట్ అయిన వెంటనే లిడ్ పెట్టుకుని ఒక 10 మినిట్స్ అలా వదిలేసేయండి మీడియం ఫ్లేమ్లో. సో ఆయిల్ అంతా మనకి సపరేట్ అవ్వాలి. చూసారా, 10 మినిట్స్ అయిపోయింది. చూసారా ఆయిల్ అంతా ఎలా సపరేట్ అవుతుందో. ఈ స్టేజ్లో ఒకసారి మళ్ళీ చక్కగా టాస్ చేసేసుకోండి. ఇలా టాస్ చేసుకుని దీంట్లోకి 1.5 స్పూన్ కారం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మళ్ళీ అంతా మసాలాకి ఒకసారి టాస్ చేసేసుకోండి. కారం అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి టాస్ చేసుకుని ఒక 5 మినిట్స్ ఉండి దీంట్లోకి మలాయ్ యాడ్ చేసుకోండి. 1.5 స్పూన్ మలాయ్ యాడ్ చేసుకుని, మలాయ్ అంటే ఫ్రెష్ క్రీమ్ ఫ్రెండ్స్. ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని చక్కగా టాస్ చేసేసుకుని మూత పెట్టుకుని మళ్ళీ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు
బాగా ఫ్రై అవ్వనివ్వండి. మూత పెట్టేసుకుని ఫ్రై అవ్వనివ్వండి. చూసారా, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. చక్కగా ఒకసారి టాస్ చేసుకోండి. చూసారా, ప్యాన్ కంటుకోకుండా ఎలా వచ్చేస్తుందో. ఈ రకంగా ఫ్రై అయ్యాక దీంట్లోకి ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పటి వరకు సాల్ట్ యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఈ టైంలో మాత్రమే సాల్ట్ యాడ్ చేయాలి. తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని అంతా ఒకసారి మసాలా అంతా మష్రూమ్స్కి పట్టేటట్టు ఒకసారి చక్కగా టాస్ చేసుకోండి. చూసారా, ప్రతి మష్రూమ్ పీసెస్కి మసాలా అంతా కోట్ అయింది. ఇలా చక్కగా ఒక్క 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోండి. మష్రూమ్ వెంటనే ఉడికిపోతుంది ఫ్రెండ్స్, సో తక్కువ వాటరే యూస్ చేయండి. మష్రూమ్ నుంచి కూడా వాటర్ వస్తుంది, సో కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి చక్కగా టాస్ చేసేసుకుని ఒకసారి సాల్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకుని లిడ్ పెట్టేసుకోండి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. చూసారా, గ్రేవీ ఎలా రెడీ అయిందో. మీరు రోటీలోకి ఎంత కన్సిస్టెన్సీలో తింటారో ఆ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారా, నేను ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది రోటీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఫ్రెండ్స్. ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు దీంట్లోకి రోటీ కూడా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ గోధుమ పిండి తీసుకుని దాంట్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. లైట్గా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, సరిపోతుంది. దీన్ని సాల్ట్ అంతా పిండికి పట్టేటట్టు ఒక్కసారి కలుపుకోండి. కలుపుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దగా కలిపేసుకోండి. చపాతీకి ఎప్పుడు పిండి మెత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకొని దాని మీద ఒక క్లాత్ వేసుకుని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా రోటీ చేసేసుకోండి. ఇప్పుడు పక్కన ఒక ప్యాన్ పెట్టుకుని హీట్ అవ్వనిచ్చి దాని మీద ఇలా మనం చేసుకున్న రోటీని వేసుకోవాలి. రోటీ చేసుకునే లోపు ప్యాన్ హీట్ అవుతుంది ఫ్రెండ్స్. చూసారా, ఇలా చేసుకున్న రోటీ ఈ మందం ఉండాలి. దీన్ని ప్యాన్ మీద వేసేసుకుందాం.
ఇలా 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ కొద్దిగా బబుల్స్ రానివ్వండి. ఈ స్టేజ్లో నేను ఆయిల్ అది వేయను ఫ్రెండ్స్. రోటీలోకి అలా ఫ్లిప్ చేసుకుంటూ కాలనివ్వండి. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి స్టవ్ మీద వేసేస్తాను. చూడండి, చూసారా? అంతే ఫ్రెండ్స్, మన రోటీ రెడీ అయిపోయినట్టే. దీన్ని కర్రీతో సర్వ్ చేసుకుని తినేద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.